నాన్నగారిని ఏడిపించడం అవుతుందా నాయనా అని అయితే భాను వాళ్ళ నాన్నమ్మ అడుగుతూ ఉంటుంది. ఆ పనిలోనే ఉన్నాం, కొంచెం కష్టమే అంటున్నారు, కానీ ప్రయత్నిస్తున్నాం అనేది అంటూ ఉంటాడు పార్థు. ఇలా అయినా అదే పోలీసులు ఏదో వచ్చి అలా అరెస్ట్ చేయకుండా ఉంటే ఈ పాటికి మీరు ఈ ఇంటి అల్లుడు అయ్యేవారు, భాను మీ ఇంటి కోడలు అయ్యేది. ఏంటో మీ ఇద్దరి జీవిత జాతకాలు తారుమారయ్యాయి అని అంటూ ఉంటాడు. ఎప్పుడుకవుతుందో మళ్ళీ ఇది అని అనేసరికి భాను వస్తూ ఉంటుంది. అది చూసి పార్థు అయితే భాను దగ్గరికి వస్తూ ఉంటాడు. భానునైతే కొంచెం డిఫరెంట్గా చూస్తూ ఉంటాడు. తన మీద అనుమానంగా చూస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్. ఇక పార్థు అయితే భాను దగ్గరికి వచ్చి, సరే సారీ బస్సమ్మాయి, నీవుకు మైనర్వని తెలియక పొరపాటుగా ఈ పెళ్ళి హడావిడిగా చేసేసాము, లేదు అంటే ఇంత కంగారుగా చేసేవాళ్ళమే కాదు అనేది అంటూ ఉంటాడు. సరేలే, అది ఎవరైనా సరే మనమేం చేయలేము అని అంటూ ఉంటాడు. కానీ దీనంతటికీ కారణమైన అమ్మాయి మా మీద ఎంత పగతో ఫోన్ చేసి పోలీసులు రప్పించిందో అంతకన్నా 100 రెట్లు పగతో ఉన్నాను ఆ అమ్మాయి విషయంలో. ఆ అమ్మాయి ఎప్పుడు దొరికినా విడిచిపెట్టేదే లేదు. మా నాన్న విషయంలో, మా విషయంలో ఎంత అవమానం జరిగినందుకు నేను ఆ అమ్మాయిని అస్సలు విడిచిపెట్టను అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి భాను అయితే షాక్ అవుతూ ఉంటుంది. విడిచిపెట్టకండి అని అయితే కోటేశ్వరరావు కూడా అంటూ ఉంటాడు. ఇక సరే బస్సమ్మాయి, నువ్వేం కంగారు పడుకో అని చెప్పేసి అయితే పాదు చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ అయితే పాదు భాను వాళ్ళ వైపు అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక పాదు అయితే భానుతో మాట్లాడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు.